నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఆగస్టు 22, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలతో భాగంగా గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ఈరోజు శుక్రవారము శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ప్రభావము ఎక్కువగా పడేటట్టుగా అన్ని రాశుల వాళ్ళకి ఎక్కువగా ఆ ప్రభావము పడబోయేటట్టుగా కనబడుతోంది. అయితే ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో బుధుడితో సహవాసం చేస్తూ ఆ రాశిలో ఉన్నాడు కాబట్టి మాటల చాతుర్యము, మాట్లాడే శక్తి, చురుకుదనము, ఈ ఫలితాలు అన్ని రాశుల వాళ్ళ మీద ప్రభావం పడేటట్టుగా కనబడుతుంది. అయితే ముఖ్యంగా గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక సూర్యుడు కర్కాటకంలోను, చంద్రుడు మిథునంలోను, శుక్రుడు సింహంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వృశ్చికంలో వక్రగతిలోను, శని కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే కొత్త అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు కొత్త అవకాశాలు వస్తాయి. దౌర్భాగ్య భావనలు తొలగిపోయే అవకాశము, అంటే మీకు ఇదివరకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ భావన తొలగిపోయి మంచి భావన కలిగేటట్టుగాను, దంపతుల మధ్య సన్నిహితత్వం పెరిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం తప్పనిసరిగా ఈ రోజు చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సమస్యలు తల ఎత్తేటట్టుగా కనబడుతోంది. అనుకోని పరిస్థితుల్లో అనుకోని మనుషుల వల్ల మీ కుటుంబంలో కొంత అలజడి కానీ ఇబ్బంది కానీ తల ఎత్తేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ధన వ్యయము చాలా ఎక్కువగా కనబడుతోంది. అంటే అనుకోని ఖర్చులతో పాటు అనుకోకుండా ధనాన్ని నష్టపోయేటట్టుగా కూడా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ప్రయాణాలు జాప్యం అవ్వడము, కొన్ని ప్రయాణాలు వాయిదా పడ్డము, ప్రయాణాలు నష్టపోవడం కూడా జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము లలితా సహస్రనామాలలో ఒకసారి చదవడంతో పాటు చదవలేము, మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు లలితా సహస్రనామాలలో ఏదైనా ఒక నామాన్ని తీసుకుని 108 సార్లు చదువుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలలో విషయాలలోనూ అభివృద్ధి గోచరిస్తోంది. కుటుంబ పరంగా చక్కగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు ప్రశంసలు, ప్రమోషన్స్, ఏరియర్స్ రావడము, పాత బకాయిలు తిరిగి చెల్లించబడ్డము, ప్యాకేజీ పెరగడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు వ్యాపారాలు చక్కబడ్డము, వ్యాపారాల్లో లాభాలు రావడము, వ్యాపార విస్తరణ కోసము ఈ రోజు చక్కని అనుకూలమైన విషయము. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు అత్యంత శుభదినము, గౌరవప్రదము, సంఘంలో గౌరవము, అన్ని మంచి లాభాలు వచ్చేటట్టుగా మంచి రోజు ఈ రోజు. ఎవరు వృధా చేసుకోకండి. అది మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆస్తి వ్యవహారాలలోనూ, ఆస్తి లావాదేవీల విషయాలలోనూ, ఆస్తి పరంగా డబ్బు పరంగా ఏదైనా వ్యవహారం చేయాలంటే జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే నష్టపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త. అయితే వృధా మాటలతో మీకు చిరాకులు కలగడము, మీరు సమస్యల్లో ఇరుక్కోవడము జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడంతో పాటు కుటుంబం మీద శ్రద్ధ పెట్టండి. కొంత అనుకోని చిక్కులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదే చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారికి మీ పేరిట కుంకుమార్చన చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు మాత్రము చాలా సక్సెస్ఫుల్గా ఉండబోతోంది. అయితే ఉద్యోగస్తులకు మాత్రము అస్థిరత్వంగా కొంతమందికి, అంటే స్థిరము లేకుండా ఉండేది కొంతమందికి అయితే, కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ప్రేమ సంబంధ విషయాల్లోనూ కుటుంబంలోనూ కొంత అలజడి రేగే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది వాతావరణానికి సంబంధించి కావచ్చు, గతంలో మీ యొక్క ఆహార వ్యవహారాల వల్ల కూడా కావచ్చు. అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని ఈ రోజు పొద్దున్నే వినడం కానీ లేదా చదవడం కానీ చేసినట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఒత్తిడి, ఆర్థిక నష్టము, ఆర్థిక వ్యయము జరిగే అవకాశం కనబడుతోంది. ఒత్తిడులు కూడా ఎక్కువగా, అంటే మానసిక ఒత్తిడి కావచ్చు, మీరున్న రంగంలో కూడా కొంత ఒత్తిడి, ప్రెషరు, అశాంతి జరిగేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సంయమనం పాటించండి. ఈ ఒక్క రోజు కొంచెం జాగ్రత్తగాను, లేదా మాటను అదుపులో పెట్టుకోవడం
తెలివితేటలతో గడిపినట్టయితే కనుక సమస్యల నుంచి దూరపడతారు. అయితే ఉద్యోగస్తులకు పని భారం పెరగడంతో పాటు మీకు అదనపు పని భారాన్ని కూడా ఈరోజు అప్పగించవచ్చు. అయితే కుటుంబ సహాయ సహకారాలు మీకు ఈరోజు చాలా అవసరము, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే. దీంతో పాటుగా వ్యాపారస్తులకు, పబ్లిక్తో రిలేషన్స్ ఉన్న వాళ్లకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు శివాలయంలో మీ పేరిట శివుడికి అభిషేకం చేయించుకోవడంతో పాటు బిల్వ పత్రాలను తీసుకెళ్లి స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి రాజకీయ అనుకూలత, వ్యాపారాలలో లాభాలు, భూమికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఈరోజు ఉండబోతున్నాయి. మీకు చెప్పదగినది గాయత్రి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. మా పరిసర ప్రాంతాలలో గాయత్రి అమ్మవారి ఆలయం లేదు అని అనుకున్నప్పుడు ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మీరు చేసే ఈ పనులకు మరింత సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. డాక్టర్ పర్యవేక్షణ కొంతమందికి తప్పనిసరి కావచ్చు. అయితే ధైర్యంగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. పనులు మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు ఆలస్యంగా అవ్వడము లేదా పోస్ట్ పోన్ అవ్వడము, మరి కొంతమందికి అసలు కాకుండా ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళ గ్రహ దోష నివారణ కోసము కుజగ్రహము, మంగళుడు అంటే కుజుడు, కుజగ్రహ దోష నివారణ కోసము కుజగ్రహానికి సంబంధించినటువంటి శాంతి కానీ మంత్రోచ్చారణ కానీ చేసుకుంటూ ఏదైనా దానం ఇచ్చినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి విదేశీ అవకాశాలతో పాటు పుణ్యక్షేత్ర యాత్రలు కూడా చేసే అవకాశం కనబడుతోంది. నూతన ఒప్పందాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహం కోసము ఏదైనా ఉపవాసం ఉండడం కానీ, లేదా శాంతి చేయించుకోవడం కానీ, లేదా ఆలయ దర్శనం చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి రహస్య వ్యయాలు అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అన్నమాట. మీరు ఊహించని ఖర్చులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. దాన్ని సర్దుబాటు చేసుకొని వెలిగే ప్రయత్నం చేసుకోండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరి నమ్మితేనే కదా మోసాలు చేస్తారు. కాబట్టి ఎవరిని ఈ రోజైతే నమ్మకండి, ఎవరికి ఈరోజు ఏది చెప్పకండి. ఈరోజు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే నమ్మకంతో కాకుండా మీరు మీ యొక్క సూపర్విజన్తోనే, మీ యొక్క మేధాశక్తితోనే ఏ పనైనా ఈరోజు చేసుకోకండి. ఏ పని ఎవరికి ఈరోజు అప్పచెప్పకండి, ఎవరిని ఈరోజు నమ్మకండి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కాలభైరవ అష్టకాన్ని ఒక్కసారి వినే ప్రయత్నం చేసుకోండి. ఆ స్వామివారి ఆలయం దగ్గరలో ఉంటే కనుక వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి వాహన యోగంతో పాటు కళారంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతుంది. మిత్రులతో కలిసిమెలిసి మీ యొక్క పనులను చక్కబెట్టుకుంటారు చాకచక్యంగా. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న భార్యాభర్తల విషయాలు కావచ్చు, లేదా అంటే ఏదైనా ఒక అంశం మీద మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ అంశానికి ఒక క్లారిటీ వచ్చేసి మీరు తక్షణమే నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కనుక మీరు నిర్ణయం తీసుకోలేకపోతే అదే ఇబ్బందితో జీవితకాలము కొనసాగవలసిన పరిస్థితి కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని మహామంత్రాన్ని మీ నోటితో మీరు మీ సాధ్యమైనన్ని సార్లు, అంటే మీకు ఎంత సాధ్యపడుతుందో అన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే ఒక క్లారిటీ, ఒక స్పష్టత, ఒక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనసులోని భయాలు తొలగిపోయి క్లారిటీకి వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. కుటుంబ సమస్యలు సులువుగా పరిష్కారం అయిపోయేటట్టుగాను ఈరోజు ఈ రాశిలో ఉండే వారికి అన్ని రంగాలలో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ పనులను చక్కగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఏ పెట్టుబడులు పెట్టినా, కొత్త వ్యాపారాలు చేసినా, కొత్తగా ఏది చేసినా సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ యథాశక్తి పసుపు రంగు వస్త్రాన్ని కానీ, పసుపుని కానీ దానంగా ఇచ్చినట్టయితే మరింత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.